వెల్కమ్ టు తెలుగు వన్. మనం ఏపీ హైకోర్టు ప్రాంగణంలో ఉన్నాము. ఈరోజు సుదీర్ఘ వాదనలు పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడేషన్ మీద వైసీపీ పార్టీ తరపున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయటం, దాని మీద ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆ పోస్టల్ బ్యాలెట్లో అటిస్టేషను, ఐడెంటిటీ, సంతకం, సీలు, దాని మీద దాదాపు 4-5 లక్షల ఓట్లకు సంబంధించిన నిర్ణయాన్ని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చే తీర్పు ఏమి ఉండబోతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠత నెలకొని ఉంది. ఆ ఓట్లు చెల్లటానికి ఆ ముద్ర సీల్ లేకపోతే, సంతకం లేకపోతే చెల్లవు అని చెప్పేసి వైసీపీ పార్టీ వాదిస్తుంది. వైసీపీకి సంబంధించిన మీడియా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అమెండ్మెంట్స్ ఏదైతే ఉందో వాటికి వక్ర భాష్యం చెబుతూ మా కోర్టు తలుపు తట్టింది. లంచ్ మోషన్ దానికి సంబంధించి 2 జడ్జిలు దీనికి సంబంధించి సుదీర్ఘ వాదోపవాదాలు దాదాపు 4.5 గంటల సేపు దీని మీద వాదనలు జరిగాయి. కోర్టు హాల్లో ఏం జరిగింది, ప్రస్తుతం ఆ తీర్పు రిజర్వ్కి రేపటికి వాయిదా వేశారు. ఏం జరిగింది అనేది సుప్రీంకోర్టు హైకోర్టు సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెంకటేశ్వర్లు గారు, అసలు ఏం జరిగింది వాళ్ళ కోర్టులో? ఈరోజు అండి హౌస్ మోషన్ మూవ్ చేశారు ఈ కేసు గురించి వినటానికి. ఈ కేసు ముఖ్యంగా వాళ్ళ ఛాలెంజ్ ఏంటంటే, ఈ పోస్టల్ బ్యాలెట్ ఇంతకుముందు గతంలో ఆన్ డ్యూటీ ఉన్న ఎంప్లాయీస్ అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేవాళ్ళు. ఈరోజు ఏం చేశారంటే, ఆ ప్లేస్లో ఫెసిలిటేషన్ సెంటర్స్ అని ఏర్పాటు చేసి ఎక్కడ ఆన్ డ్యూటీలో ఉంటారో ఎంప్లాయీస్ అక్కడే వాళ్ళ బ్యాలెట్ మీద ఓటు వేసుకొని ఆ తర్వాత ఫామ్ 13A అటెస్టేషన్ చేయాలి. దాని మీద అటెస్టేషన్ చేసే గెజిటెడ్ ఆఫీసర్ని రిటర్నింగ్ ఆఫీసర్ అపాయింట్ చేస్తారు. వాళ్ళ ఐడెంటిటీ గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ అది వీడియో కవరేజ్ ఉంటుంది. ఆ తర్వాత 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ ప్రక్రియలో అటెస్టేషన్ అంటే ఒక గెజిటెడ్ ఆఫీసరు సిగ్నేచర్ పెడితే దాన్ని అటెస్టేషన్ కింద ట్రీట్ చేస్తారు. అయితే ఇక్కడ ఏమైందంటే, అటెస్టేషన్ సిగ్నేచర్ మాత్రమే సరిపోదు. రూల్స్ ప్రకారము వాళ్ళ పేరు, అడ్రస్, స్టాంపు కూడా ఉండాలి. అప్పుడే ఆ ఓటు వ్యాలిడ్ అవుతుంది అనే దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇట్ ఈజ్ నాట్ అమెండ్మెంట్. అది కేవలం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారు క్లారిఫికేషన్ ఇచ్చారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు ఎవరైతే దీని మీద క్లారిఫికేషన్ అడిగితే సెంట్రల్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇదేమి చట్టం కాదు, ఇదేమి అమెండ్మెంట్ కాదు, ఇదేమి ఆర్డర్ కాదు, జస్ట్ క్లారిఫికేషన్. ఆ క్లారిఫికేషన్ కరెక్ట్ కాదని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇదే క్రమంలో ఆర్గ్యుమెంట్లు జరిగినాయి. కేవలం సిగ్నేచర్ పెడితే సరిపోతుంది అనేది ఒక వాదన. కేసు వేసిన వాళ్ళేమో రూల్స్ చాలా సైటేషన్స్ పెట్టి సైట్ చేసి ఇవన్నీ ఉంటేనే ఈ వ్యాలిడ్ అవుతుంది ఓటు, కాబట్టి ఇలా లేని ఓట్లని కన్సిడర్ చేయడానికి లేదు అని వాదించడం జరిగింది. ఇది 3-4 గంటల వాదనలు జరిగిన తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన అడ్వకేట్ గారు, అలాగే ఈ కేసు వేసిన వైసీపీ పార్టీకి సంబంధించిన లాయర్ గారు, అలాగే ఇంప్లీడ్ అయ్యి వేరే అడ్వకేట్ గారు ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు గారు కూడా ఆర్గ్యూ చేశారు. వీళ్ళందరూ వాదనలు విన్న తర్వాత ఇది రేపటికి జడ్జిమెంట్కి రిజర్వ్ చేశారు. వైసీపీకి సంబంధించిన లాయర్ వాదనలు వినిపిస్తూ భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఆ సూచన, ఆ ఇన్స్ట్రక్షన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దేశంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఈ సూచన ఇచ్చింది అనేది వాదించారు కదా. అది కూడా చెప్పారు. దాని మీద కూడా చెప్పారు. ఈ పర్టికులర్గా ఈ రాష్ట్రానికి ఎందుకు ఇచ్చేవారు అని అంటే, దానికి వాళ్ళ వాదనది. దానికి జడ్జి గారు ఎలా కన్సిడర్ చేస్తారు అనేది అది మనం ముందుగా చెప్పలేము. అయితే వీళ్ళు అడిగారు కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ అడిగారు కాబట్టి సెంట్రల్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. అదేగా పోసన్ గారు చెప్పింది ఇది వాదన. అవును. అయితే ఈ క్రమంలో దానికి దాని జడ్జి గారు ఎలా కన్సిడర్ చేస్తారనేది ఇప్పుడు మనం చెప్పలేము. వాళ్ళ వాదన అయితే రాష్ట్రం అంతా, ఇప్పుడు దేశం అంతా కూడా పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక్కటే, తెలుగు రాష్ట్రంలోనే జరగలేదు కాబట్టి ఇది అన్నిటికీ వర్తిస్తుంది అన్నప్పుడు మరి దేశానికి మొత్తానికి సర్క్యులర్ ఇవ్వాలి కదా అంటారు వాళ్ళు. అయితే ఇందులో ఏంటంటే, వీళ్ళు అడిగారు కాబట్టి ఇవ్వటం జరిగింది, దేశానికి అందరికీ సంబంధించింది కాదు
అనేది వీళ్ళ వాదన. అది దేశానికి అందరికీ వర్తించేది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ అడిగింది కాబట్టి సమస్య ఉంది కాబట్టి అడిగారు. సమస్యని క్లారిఫై చేసేదానికి. సమస్య ఉంది అనేది కూడా కాదండి ఇక్కడ. ఆ సమస్య ఉందని ఎవరు ఐడెంటిఫై చేయలేరు. దానికి కొంతమంది అడిగారు, అలాంటి సందర్భం వస్తే ఎట్లా, అలాంటి సందర్భం వస్తే ఎలా అనే ఒక డౌట్తో అడిగారు. ఏదో తెలిసి అడిగింది కాదు కాబట్టి దానికి వాళ్ళు క్లారిఫికేషన్ మాత్రం ఇచ్చారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు జనరల్గా ఉద్యోగస్తుడు ఓటరు పోస్టల్ బ్యాలెట్ గతంలో పోస్టులో వచ్చేది, దాన్ని ఆ ఫామ్ 13A అనేది దగ్గరలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అసిస్టేషన్ చేసి దాన్ని మళ్ళీ రిటర్న్ చేసేవాళ్ళు. అది ఒక విధానం. కానీ ఇప్పుడు ఆ ఫెసిలిటేషన్ సెంటర్స్ అనేది పెట్టి ఓటర్ అక్కడికి వచ్చి ఉద్యోగస్తులు వచ్చి వాళ్ళ సమక్షంలోనే సైన్ చేస్తున్నారు. ఆ బాధ్యత, దాని అసిస్టేషన్ బాధ్యత ఎలక్షన్ కమిషన్ది, దానికి సంబంధించిన ఆ సిబ్బందిది, ఏఆర్ఓది కదా. అసలు ఈ ఓటర్కి బాధ్యత లేదు కదా వాస్తవానికి. అక్కడ ఓటరు తన ఐడెంటిటీ కార్డు, తన ఆధార్ కార్డు, ఐడి కార్డు, ఓటర్ ఐడి కార్డు చూపించేసి దాన్ని తను ఓటర్ని నిరూపించుకోవడం వరకే తన బాధ్యత. అది కాదండి, ఇక్కడ ఆన్ డ్యూటీలో ఉండే ఎంప్లాయీ ఆయన ఐడెంటిటీ కానీ గెజిటెడ్ ఆఫీసర్ ఐడెంటిటీ కానీ ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్ హిమ్సెల్ఫ్ అపాయింటెడ్ ది గెజిటెడ్ ఆఫీసర్ టు సైన్ ది ఫామ్. కాబట్టి ఇక్కడ వచ్చి ఐడెంటిటీ ప్రాబ్లం లేదు, అక్కడ ఐడెంటిటీ ప్రాబ్లం లేదు. అసలు ఏదన్నా సమస్య ఉన్నది ఓటర్కి సంబంధం లేదు కదా. ఆ ఓటర్ హక్కుని కాలరాసే వ్యవహారమే కదా. ఇన్వాలిడ్ చేయాలి అని అనటం, ఆ సీల్ లేదు లేకపోయినా, దానికి సంబంధించిన సంతకం లేకపోయినా, డిజిగ్నేషన్ లేకపోయినా ఈ ఓటర్ హక్కుని నీరుగార్చడమేగా వాస్తవానికి. వాళ్ళ వాదన తీర్పు మెరిట్స్ మీకు ఏ రకంగా అనిపిస్తుంది? మీకు మెరిట్స్ అంటే వాళ్ళు చాలా సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్ చేశారు. ఆ తర్వాత దానికి చాలా సైటేషన్లు, మెయింటైనబిలిటీ మీద అన్నీ పెట్టారు. కాబట్టి దాని తీర్పు ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు ముందుగా చెప్పడం కుదరదు. కానీ అది దాని మీద చాలా చిన్న విషయం అయినప్పటికి కూడా చాలా సుదీర్ఘంగా జరిగింది. 4 గంటల సేపు అందరూ బాగా, జడ్జెస్ కూడా చాలా కూల్గా విన్నారు. దాని మీద ఒక మంచి జడ్జిమెంటే వస్తుంది అని అనుకుంటున్నాం. ఇది ఈరోజు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కోర్టు వాదనలు ముగిసిన అనంతరం వెంకటేశ్వర్లు గారు ఏం జరిగింది అనేది మనకి వివరించారు. రేపొద్దున తీర్పు ఏమి ఇవ్వబోతుంది కోర్టు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.